రవినారాయణ గారు. ఈరోజు వచ్చే సినిమాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే యాక్షను లేకపోతే ఫ్యాక్షను అయ్యే సినిమాలు అయిపోయినాయి. కానీ నిజమైన అద్భుతమైన సేవ చేసిన వాళ్ళ జీవితాలు ఎన్నో మరుగున పడిపోయినాయి. మనకు ఒక రకంగా చెప్పాలంటే ఫారెన్స్ నైటింగేల్ అంటాం మనం చిన్నప్పటి నుంచి. ఆవిడేదో లాంతర పుచ్చుని ఎంతో సేవ చేసిందని చెప్పేసి. కానీ మన మధ్యలో మన ఈస్ట్ గోదావరిలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ కోనసీమలో పుట్టి వేలాది మందికి వెనకాల ఉందో లేదో కూడా తెలియదు, ఆస్తి డబ్బుందో లేదో కూడా తెలియదు, ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చిన వాళ్ళకందరికీ అన్నం పెడతమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళ కడుపు నింపిన అద్భుతమైనటువంటి కథ డొక్కా సీతమ్మ కథ. 1850 సంవత్సరంలో ఆవిడ ఉన్నారు. అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ గారు కూడా ఆవిడ యొక్క సేవలు మెచ్చుకుని, అమ్మ మీరు రెండమ్మా, మీకు బ్రిటిష్ గవర్నమెంట్లో మీకు అవార్డు ఇస్తామంటే, అమ్మ ఇక్కడ చాలామంది ఆకలిగా ఉన్నారు బాబు, నేను వాళ్ళకి అన్నం పెడితే చాలు, నాకు అదే తృప్తి అని చెప్పి ఆవిడ చెప్పిందట. అంత మంచి హృదయం, అంత మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారనేది గుర్తిరిగి అటువంటి వాళ్ళ కథని జనాలకు తెలియచేలా చెప్పాలని చెప్పేసి ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా వినరండి. మీడియా ద్వారానే వింటారు, సినిమా ద్వారానే వింటారు. కరెక్ట్గా సినిమా కనుక తీయగలిగితే ప్రజల హృదయాల్లో నాటుకుపోద్ది. జస్ట్ నిన్న కాక మొన్న చావా సినిమా వచ్చింది. అసలు శంభాజీ అంటే ఎవరు మనకు తెలియదు, శివాజీ కొడుకు పేరు శంభాజీ అని కూడా మనకు తెలియదు. కానీ ఇవాళ అది రాగానే అసలు శంభాజీ ఎవరని చెప్పి మన యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అంతా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకేంటంటే ఎవరు రాశారో మనకి తెలుగు పుస్తకాలు కానీ లేకపోతే మన పాఠ్య పుస్తకాలు కానీ మొట్టమొదట ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు పుస్తకాలు తయారు చేశారో నిజంగా వాళ్ళు చాలా దుర్మార్గం నాకు ఉద్దేశం. మనకున్న శివాజీ కథలు లేకుండా బాబర్ కథలు, అక్బర్ కథలు, అక్బర్ మంచివాడు, ఔరంగజేబు, షాజహాను, తాజ్మహల్ ఇలా బొందా ఇది చూపించారు తప్ప మన కథలు ఎక్కడ చూపించారు? మన శివాజీ కానీ మరొకటి కానీ ఇలాంటి కథలు చూపించలేదు. ఇప్పుడు కూడా ఈ నిజంగా రాంబాబు గారు ధైర్యం చేసి సాహసం చేసి మన మధ్యలో ఉన్న అమ్మాయి కథ, మన మధ్యలో ఉన్న డొక్కా సీతమ్మ గారి కథ చూపించాలంటే ఇది నిజంగా జనాలు తెలుస్తుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు వస్తారు. 400 ఎకరాలు ఎంతో ఉండేదట భర్త గారికి. అంటే ఇప్పుడు మన సినిమాలో మోహన్ గారు చేస్తున్నారు ఆ పాత్ర. ఆ 400 ఎకరాలు అమ్మేసి కూడా అన్నం పెట్టారండి. నేను ఒక దగ్గర ఎక్కడో యూట్యూబ్లో ఎక్కడో చూశాను ఒకసారి. ఒకరోజు రాత్రిపూట బాగా వర్షం తుఫాను వస్తూ ఉంటుందంట. ఆవిడకి దగ్గరికి వచ్చి రాత్రిపూట అమ్మ నాకు ఆకలేస్తుందమ్మా అంటే అప్పటికప్పుడు ఆవిడ వండి అన్నం వేడి అన్నం వండి పెట్టిందంట. అంటే ఇంత మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. దానం పరబ్రహ్మ స్వరూపం పురాణాల్లో కూడా చెప్తున్నాయి. కాబట్టి అటువంటి దానాన్ని ఆవిడ ఆదర్శంగా తీసుకుని ఆవిడ భర్త కూడా దానికి సహకరిస్తూ అద్భుతమైనటువంటి పాత్ర చేసిన ఆమెని ఎన్ని సినిమాలు చేశారో లెక్కలేదు, ఎంత డబ్బు సంపాదించారో లెక్కలేదమ్మా. కానీ జీవితంలో ఇలాంటి పాత్రలు మీకు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇది రికార్డ్ అయిపోతుంది, మీ మీద రికార్డు పెరుగుతుంది జనాలకి. చాలామంది అమ్మా ఆర్టిస్టులు ఉంటారు, కానీ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. నువ్వు ఆర్టిస్టు నిజంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను మీ సినిమాలు, ఎప్పటి నుంచో నీ సినిమాలు చూస్తున్నాను, చక్కటి సినిమాలు. మరి ఇవాళ నిజంగా ఈ సినిమా తీస్తున్న రాంబాబు గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే నేను 2 పేర్లు చేసి, ఎందుకంటే డైరెక్టర్ మనసులో నిర్మాత ఉంటా, నిర్మాత మనసులో డైరెక్టర్, లేకపోతే సినిమా అయిపోతుంది బయటికి. కాబట్టి ఇద్దరు కూడా సంతోషంగా ఈ సినిమాని అద్భుతంగా తీయండి. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది అద్భుతమైన విజయం సాధిస్తుంది. రాబోయే విశ్వాసనామ సంవత్సరంలో మీది మొట్టమొదటి గొప్ప హిట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇందులో ఉన్నటువంటి సుచిత్ర గారు కానీ ఇంకోరు కానీ అందరికీ కూడా మా ఉత్తమల రామ సత్యనారాయణ గారు ఆయన నిర్మాత, నేనైతే యాక్ట్ చేయట్లేదు కానీ ఆయన యాక్టింగ్ కూడా మొదలుపెట్టేశాడు. చక్కగా సంతోషంగా, చాలా సంతోషం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి అనే పేర్లు రాసుకుంటే అందులో మొట్టమొదటి పేరు డొక్కా సీతమ్మ. ఆ డొక్కా సీతమ్మ మన ఆమెని. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉషారాణి మూవీస్ బ్యానర్పై డొక్కా సీతమ్మ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి కథ చెప్పారు. నాకు నిజంగా తెలీదు, ఎందుకంటే నేను నా
నేటివ్ వచ్చి బెంగళూరు కర్ణాటక కాబట్టి తెలియదు. తర్వాత చెప్పిన తర్వాత నేను మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి చూసాను ఆవిడ గురించి. ది గ్రేట్ డొక్కా సీతమ్మ, ఆవిడ గురించి విన్నాను. ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి ఆవిడ పేరు చెప్తే చిన్న పిల్లలు కూడా తెలుస్తుంది. సో అలాంటి ఒక మహానుభావురాలు. ఆవిడ బయోపిక్ నేను చేస్తున్నప్పుడు నేను కాదంటాను, నేను తప్పకుండా చేస్తాను సార్. నేను ఇంకేం మరో మాట మాట్లాడలేదు, చేస్తాను సార్ నేను. ఎందుకంటే ఇది ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి అదృష్టం. మురళీమోహన్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు, ఇది ఎవరికి రాసి పెట్టుంటో ప్రతి ఒక అన్నం మీద ఒకరు ఇది ఎవరికి పోవాలని రాసి పెట్టుంటుందమ్మా, అలాగే ఈ సినిమా నీకు రాసి పెట్టిందన్నారు. సో అంత పెద్ద మురళీమోహన్ గారు ఆయన పెద్ద ఆయన చెప్పినప్పుడు నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ అని, ఈ సినిమా నేను నిజంగానే అదృష్టం నేను చేస్తున్నానని. సో పైగా నేను మురళీమోహన్ గారు చిన్నప్పుడు నేను చూసి చాలా సినిమాలు చూశాను, ఆయన ఎంత సీనియర్ ఆర్టిస్ట్. ఆయన పక్కన నేను ఆయన వైఫ్గా నేను ఇందులో చేస్తున్నందుకు ఇంకా చాలా 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 గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను ఇలాంటి ఒక మంచి సినిమాగా సుచిత్ర గారు ఇది ఫస్ట్ డే మాకు సాంగ్ పెట్టారంట. సుచిత్ర గారు మన మాస్టర్ సుచిత్ర గారు ఫస్ట్ డే కలిశాను నేను. నిజం చాలా అదృష్టం నీకు, ఇంత మంచి సినిమా అవుతుంది నీకు అని ఆవిడ గురువు నాకు మంచి మంచి ఇది చెప్పారు. ఈ సాంగ్ కూడా చాలా అద్భుతంగా తీశారు. ఎందుకంటే నేను ఆవిడతో హీరోయిన్గా చాలా సినిమాలు చేశాను. మా ఇద్దరితో ఒక మంచి బాండింగ్ ఉంది. సుచిత్ర గారు అంటే ఏ ఒక్క డాన్స్ మాస్టర్ వచ్చినా నేను కొంచెం కష్టపడతాను, సుచిత్ర మాస్టర్ గారు అంటే నాకు ఈజీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మాకు తగినట్టుగా ఆవిడ ఒక మూమెంట్స్ చెప్తారు. సో అంత ఒక ఆర్టిస్ట్కు చాలా కంఫర్ట్గా ఉంటారు ఆవిడ. సో ఇప్పుడు కూడా ఆవిడ ఈ సినిమా చేసిన నాకు చాలా సంతోషం అయింది. ఇలాగా ఈ సినిమాలో అందరూ కలిసి మేము ఒక మంచి యూనిట్ చేసుకుని ఈ సినిమా చేస్తున్నాము. రవినారాయణ గారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, అయినా నేనే చేయాలని మీరు కోరుకున్నారు. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చాలా బాగా ఇప్పటివరకు తీసినంతవరకు చాలా బాగా వచ్చింది. ఇంకా ఉంది, చాలా వర్క్ ఉంది దీంట్లో. మంచిగా చేయాలి ఈ సినిమా, మంచిగా తీసి మంచిగా హిట్ అవ్వాలి ఈ సినిమా. ఆంధ్ర ప్రజలందరికీ ఒక మంచి ప్రజెంట్ చేయాలి ఈ సినిమా అని అనుకుంటున్నాం మేమందరూ, హోల్ యూనిట్ అలాగే అనుకుంటున్నాం. ఇది ఎంటైర్ మా యూనిట్లో అందరూ కష్టపడి చేస్తున్నాం ఈ సినిమా. మన మురళీమోహన్ గారు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్లో చక్కగా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చక్కగా వస్తున్నారు. మేమిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్గా నిజంగా చూస్తే డొక్కా సీతమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నాం మేము సెట్లో. నిజంగా చాలా బాగుంది. ఆ ఒక బ్యాక్గ్రౌండ్ కానీ మా ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ కానీ అంతా చక్కగా వచ్చింది ఇంతవరకు. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా చేసినందుకు. ఇంకా నాకు మరో మాట లేదు చెప్పడానికి. అదృష్టం అంతే, ఇది నిజంగా దేవుడు వరం ఈ సినిమా నేను చేస్తున్నది. ఎందుకంటే నా కెరియర్లో ఎన్నో సినిమాలు చేశాను, డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇలాంటి ఒక అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ క్యారెక్టర్ నేను చేస్తున్నా అన్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ, ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పక్కన మీరు కూడా చేసినందుకు ఒప్పుకున్నారు. మీరు ఎంత పెద్ద మహానటుడు, మీరు శ్రీదేవి గారితో అంతా యాక్ట్ చేశారు మీరు. సో మీ పక్కన నేను చేయడం కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంకా బాగా రావాలి, ఈ సినిమా బాగా పెద్ద ప్రజెంట్ చేయాలి ఆంధ్ర ప్రజలకని అనుకుంటున్నామండి. సో దీనికి మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. మెయిన్ మీడియా వాళ్ళు ఈ సినిమాని చాలా చాలా ఎలా తీసుకెళ్ళాలో అంత ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మీటింగుల్లో జరిగే మాటల్లాగా కాకుండా ఓ చరిత్ర చెప్పినట్టుగా చెప్పారు వాళ్ళందరూ కూడా. చాలా సంతోషం అండి మీరందరూ రావటం వాళ్ళ రోజున. గతంలో క్రితంసారి పుష్కరాలు జరిగినాయి, గోదావరి పుష్కరాలు, మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ పుష్కరాలు జరిగినప్పుడు నంది నాటకోత్సవాలు కూడా అక్కడే జరిపాం, పోటీలన్నీ కూడా. ఆ పోటీల్లో వచ్చిన నాటిలో డొక్కా సీతమ్మ గారి నాటకం కూడా వచ్చింది. ఆ నాటకానికి బెస్ట్ ప్రొడక్షను, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ కూడా దానికి అవార్డ్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ సినిమా కూడా ఆర్థికంగా అలాగే అవార్డ్స్ పరంగా అన్నీ
రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా ఎన్నో సినిమాలు చూస్తాం, ఎన్నో కథలు చూస్తాం, కానీ ఇవన్నీ రియల్ స్టోరీ. ఇది ఒక మహాతల్లి ఆవిడ అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఆకలి అని అన్నమాట రాకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పంచభక్ష ప్రాణాలు చేసి పెట్టిన గొప్ప వ్యక్తి ఆవిడ. ఎన్నో దానాలు చేస్తుంటారు. అన్ని దానాల కంటే గొప్ప దానం ఇదేంటి అన్నదానం. ఎందుకంటే ఆకలి వేస్తే ఆకలి మనం తట్టుకోలేము. ఏదో ఒకటి తినేయాలి. ఎవరో ఒకళ్ళు అన్నం పెడితే తినాలి అని అనుకుంటాం. పెట్టిన తర్వాత చాలా సంతృప్తిగా చాలా సంతోషం కడుపు నిండిందమ్మా అని చక్కగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తారు. అలాంటి అన్నదానం ఆవిడ మహా వ్యక్తి ఆవిడ. అలాంటి ఆవిడ స్టోరీ రావటం చాలా అవసరం. ఇప్పుడున్న జనరేషన్కి అందరికి కూడా తెలియవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్కూల్స్లో పెట్టే ఉచిత భోజనానికి డొక్కా సీతమ్మ ఉచిత భోజనం అని పేరు కూడా పెట్టడం జరిగింది మొన్ననే. అలాంటి చిత్రం ఇది ఒక మంచి చిత్రం రావాలి. ముఖ్యంగా రవి గారు డైరెక్టర్ గారు చాలా కృషి చేశారు దీని మీద, చాలా రీసెర్చ్ చేశారు. రండి మీరు కూర్చోండి, డైరెక్టర్ రాకుండా రండి, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు రండి కూర్చోండి. రా బాబు ఇట్లా. సో యంగ్స్టర్స్ అందరూ కూడా, నిర్మాత యంగ్స్టర్రే, డైరెక్టర్ యంగ్స్టర్రే, మరి మా పక్కింటి అమ్మాయి యంగ్స్టర్రే కార్తిక్ గారు. ఓకే, యా అవునండి. అలాగే కెమెరామెన్ గారు కూడా రండి రండి అమ్మా. వీరు గారు స్టేజ్ పైకి రావాలి. అవునా, ఓకే కూర్చోమ్మా రండి. అయ్యో బలివాడు నువ్వు రాపడు. ఆర్టిస్టులు జబర్దస్త్ రాజమౌళి గారు, ఆకెళ్ళ గారు. ఎందుకంటే ఇప్పుడు టీవీలో మా అందరికంటే నీకే ఆకెళ్ళ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అక్కళ్ళ గారంటే అక్కళ్ళ గారు ఏమి చూస్తాను. అయ్యో బలివాడు చిన్న పెద్ద కదండి, అందరం ఒకటే. అట్లందరూ చిన్న పెద్ద అనేది ఉండదు. కాబట్టి ఈ చిత్రం డెఫినెట్గా మంచి అవార్డు రావాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ చిత్రానికి నాకు చంద్రబోస్ గారి స్పీచ్ విన్నాను. ఆయన మాట్లాడింది ఎంత చక్కగా మాట్లాడారో చెప్పడానికి వెళ్ళలేదు. అలాగే మంచి పాటలు కూడా రాశారు ఆవిడ. ఆయన మరి ఆవిడ కూడా సుచిత్ర గారు కూడా డాన్స్ డైరెక్షన్ కూడా ఆవిడే చేస్తున్నారు. పక్కింటి అమ్మాయిని ఎందుకన్నానంటే, మెడ్రాస్లో మేము ఉన్న ఇంట్లో మా ఇంటికి పక్కనే ఇల్లు, వాళ్ళ ఇల్లు కూడా. వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో కాంపౌండే. ఇదండి, ఎవరు లేరు. పైగా ఎందుకంటే ఆ ఇల్లు రిపబ్లిక్ గార్డెన్స్ కదా దాని పేరు, 11 విజయరావు గారు, మాది 12, అదే వాళ్ళది 11. దాంట్లో ఎస్వి రంగారావు గారు అక్కడే ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఆ ఇంట్లో ఉన్నారు, తాజం ప్రకాశ్రావు గారు ఆ ఇంట్లో ఉన్నారు. చిరంజీవి గారిని అప్పుడే చెప్పకూడదని నేను ఆఖరిని చెప్దాం అనుకుంటున్నా. అందుకని మహామహులందరూ కూడా ఉన్న ఆ ఇంట్లో వీళ్ళు కింద పోర్షన్లో ఉండేవారు. పై పోర్షన్లో చిరంజీవి గారు, మరి హరిప్రసాద్ గారు, సుధాకర్ గారు, రాజారెడ్డి, వీళ్ళందరూ పైన రూములో ఉండేవారు. వీళ్ళు కింద పోర్షన్ ఉంటుంది, మాది పక్కిల్లు. బిఎస్ సుబ్బారావు గారు కూడా మా ఇంట్లోనే అవుట్ హౌస్లో ఉండేవారు. ఆయన కూడా అలాంటి పేరున్న ప్రదేశం అది. మేము ఆర్టిస్టులుగా ప్రజలకి అందరికీ కూడా పరిచయం అయింది కూడా అక్కడి నుంచే. మేము కొనుక్కున్న మొట్టమొదటి ఇల్లు కూడా ఆ ఇల్లే అది. అందుకని దాన్ని మర్చిపోలేము. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ అంటే, ఇది దీనికి సంబంధించేది కాదు సినిమాకి. ఆ రోజుల్లో వాయిస్ కొంచెం పీల వాయిస్గా ఉండేది, నాకు బేస్ వాయిస్ ఉండేది కాదు. అప్పుడు ఎవరో చెప్పారు, రోజు ప్రాక్టీస్ చేయండి, శ్రీకిషోర్కి వెళ్ళి రోజు పొద్దున్నే ఇది చేయండి అన్నారు. అది ఎట్లా కుదిరే పని కదా, కుదరలా. రోజు పూజ చేసుకోవటం అలవాటు నాకు. అందుకని ఆ పూజ చేసుకునేటప్పుడు బాగా దగ్గరగా మాట్లాడుతూ పూజ చేయండి, మంత్రాలు చదవండి అని అన్నారు. ఇది బాగుందండి, 2 విధాలుగా కూడా కలిసి వస్తుంది అని చెప్పి బాగా మంచి వాయిస్ తోటి చేసుకునేవాడిని. ఒక రోజున వీళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళి వస్తా అంటే, చూడవయ్యా సిగ్గలేదు, పక్కన ఆయన చూడు, పొద్దున్నే లేచి ఎంత చక్కగా పూజ చేసుకుంటావు, మంత్రాలు చేసుకుంటావు, ఊరంతా తిరిగి వచ్చావు అని చెప్పి
మర్నాడు వచ్చి ఆయన అన్నాడు, ఏంటయ్యా నన్ను తిట్టించావు మా ఆవిడతోటి అని. అలా ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అండి. అట్లాగే అలాంటి చాలా గొప్పది. ఆమని గారికి ఈ వేషం రావడం కూడా ఒక ప్రత్యేకత అండి. చాలా మంచి ఆర్టిస్ట్ ఆవిడ. హీరోయిన్గా ఎన్నో మంచి సినిమాల్లో చేసింది. ఇప్పుడు సీరియల్ ఒకటి వస్తుంది, మీరు అందులో చాలామంది చూస్తూ ఉండి ఉంటారు. అసలు ఎన్ని రకాల యాక్షన్స్ చేస్తారు అందులో. సీరియస్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ చాలా బాగా చేస్తుంది. ఈ క్యారెక్టర్కి యాప్ట్, 100% యాప్ట్ ఈ క్యారెక్టర్కి మాత్రం. అది డెఫినెట్గా అమ్మాయికి నేషనల్ అవార్డుగా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి తెలుగువాడు కూడా ఒకసారి చూడండి. మన చరిత్ర ఇది. మన చరిత్రలో వచ్చింది డొక్కా సీతమ్మ గారు. అబ్బో, ఆ రోజులు ఇంత గొప్ప ఆవిడ పుట్టిన ఆంధ్రదేశంలో మనం పుట్టామని చెప్పి మనందరం కూడా గర్వపడే రీతిలో ఉంటుంది. తప్పకుండా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రయత్నంలో మరి నిర్మాతలకి, దర్శకులు గారికి, మిగిలిన సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తున్నా. డెఫినెట్గా యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. మా డొక్కా సీతమ్మ వారసులందరికీ నమస్కారం. అక్షరం ఉన్న చోట అజ్ఞానం ఉండదు, ఆదిత్యుడున్న చోట అంధకారం ఉండదు, అమ్మ ఉన్న చోట ఆకలి ఉండదు. సో ఈ డొక్కా సీతమ్మ అనే ఈ సినిమా, ఆవిడ చరిత్ర జస్ట్ పాఠాల్లో మిగిలిపోకుండా, పుస్తకాల్లో మిగిలిపోకుండా సినిమా రూపంలో తెరకెక్కిస్తున్న మా దర్శకులు రవినారాయణకి అభినందనలు. అందులో అంత గొప్ప సినిమాలో పనిచేసే అవకాశం నాకు దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా అందరిలో కల్లా ఆమెని చాలా అదృష్టవంతురాలు. కథానాయకి పాత్ర ఆవిడే వేస్తున్నారు కాబట్టి ఇందులో పనిచేయడం ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా పెద్ద వరం అండి. మేమందరం పని చేస్తున్నప్పుడు పోటీలు వేసుకుంటున్నాం. నాకు వస్తుంది అవార్డు, నాకు వస్తుంది, నీకు వస్తుందా, నాకు వస్తుందా చూద్దాం అని. సో మేము అలాగ పోటీ పడి పని చేస్తున్నాము. ఏమన్నా గొడవ పడ్డా కూడా బెస్ట్ వర్క్ కోసం గొడవ పడుతున్నాం. సో అదండి డొక్కా సీతమ్మ గురించి. ఇంకేం చెప్తాము, మొత్తం అయిపోయిన తర్వాత మీరు చూసి చెప్పండి. నేను ఒక నూతన దర్శకుడిగా, డెబ్యూ డైరెక్టర్గా ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నట్టు ఈ సినిమాకు, ఎంత గొప్ప సినిమాకు నాకు వచ్చినందుకు, నేను తీస్తున్నందుకు నిజంగా దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ, అంటే ఈ టీంలో ఎప్పటి నుంచి అయితే మా బ్రదర్, మా రాంబాబు గారు ఫస్ట్ ఈ కథ చేద్దాం అన్నని చెప్పినప్పుడు డన్ చేద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్కి ఆయన సపోర్ట్ ఇచ్చిన తర్వాత, అండ్ మోర్ ఓవర్ దెన్ మా రాహుల్ శ్రీవాస్తవ్ గారు, మా డిఓపి గారు నాకు సపోర్ట్ చేసి చేద్దాం, యూ కెన్ డూ అని చెప్పి అనేసి, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ అన్నకు కూడా చెప్పి, రవి మంచి సినిమా, మంచి కాన్సెప్ట్ చేద్దాం అని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన తర్వాత, సరే ప్రారంభంలో కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నాం, ఏంటి ఇంకా చిన్నగా చేద్దామా పెద్దగా చేద్దాం అనుకునేటప్పటికి తెలియకుండానే సుచిత్రమ్మ గారితో వర్క్ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. నా మొదటి సినిమా 2012లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు అమ్మగారు కొరియోగ్రాఫ్ చేశారు. దాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు అనుకున్నా, నా లైఫ్లో ఫస్ట్ టైం సినిమా చేసినప్పుడు మాత్రం అమ్మగారితో నాకు సాయం చేయాల్సి. అలాగే నాకు మొదటిసారి అవకాశం రాగానే అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే, చంద్రబోస్ గారు కూడా మంచి కాన్సెప్ట్ చేస్తాను, డన్ రవి అని చేయండి, ఆయన ఒక్క మాట అంటే, అందరూ సాయం అంటే ఏదో డబ్బు సాయం ఏదో అనుకుంటారు, కానీ ఒక్క మాట సాయం వల్ల ఈ సినిమా ఎక్కడో ఏదో చిన్నదిగా చేద్దాం అనేది కాస్త ఒక స్థాయికి వెళ్ళడానికి కారణం మా చంద్రబోస్ గారు, మా సుచిత్రమ్మ గారు. అండ్ ఓకే, ఇంక సినిమా స్టార్ట్ అవుతుంది, ఇంక సినిమా షూట్లోకి వెళ్ళేటప్పటికి సో చాలామంది సాంకేతిక నిపుణులతో అవసరం ఉంటుంది. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ రోజా పాపం చాలా హార్డ్ వర్క్ ఎంతంటే, మన పీరియడ్కి వెళ్తేప్పుడు కాస్ట్యూమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ కాస్ట్యూమ్లో కేర్ తీసుకొని మా ఆర్ట్ డైరెక్టర్, ఎస్పెషల్లీ రవన్న ఆర్ట్ డైరెక్టర్ అయితే ఆయన ఆర్ట్ డైరెక్టర్ లాగే లేడు అసలు. యాక్చువల్గా ఒక ఆర్ట్ అసిస్టెంట్గా సెట్టల పర్లా అంత హార్డ్ వర్క్ చేశాడు. అలాగే మా ప్రొడక్షన్ వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ మేము ఫస్ట్ ఈ సినిమా తీయాలి, క్వాలిటీగా తీయాలనుకున్నప్పుడు యూనిట్తో అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏజ్ యూనిట్ ఆనందన్న కూడా నాకు చాలా సపోర్ట్ చేసి ఈ సినిమా అయితే ముందుకు వచ్చింది. సినిమా అంతా బాగా కష్టపడి ముందుగా చేసాం. అలాగే నా పర్సనల్ లైఫ్లో కూడా
సపోర్ట్గా చాలామంది ఉన్నారు. అలాగే ఆ సపోర్ట్లో ఉన్నప్పుడు నాకు బాగా దగ్గర కనెక్ట్ అయ్యి నేను కొన్ని డిప్రెషన్లో ఉండేటప్పుడు కానీ ఏదైనా ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. ఆ టైంలో కూడా నాకు సపోర్ట్ ఇచ్చింది విబి చౌదరి గారు కాకినాడ, బసవన్న చౌదరి గారు, రమణమూర్తి అన్నయ్య కాకినాడ, అండ్ నా స్నేహితుడు ఆశీష్. ఈ టైంలో కూడా సినిమా చేస్తున్నాం అంటే సపోర్ట్గా అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ఆశీష్ అండ్ మోరెవర్ దెన్ అలాగే మా డైరెక్టర్ గారు మా రాజమౌళి అన్న. యాక్చువల్గా చెప్పాలంటే రాజమౌళి అన్న ఆర్టిస్ట్గా నాకు 2012 నుంచి తెలుసు, మా ఆకెళ్ళ అన్నయ్య. సో వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను ఎంత మంచిగా ఈ సినిమా పూర్తి చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే ట్రైలర్తో వస్తాను. వీళ్ళనంత వేగంగానే సినిమా జూన్ ఆర్ జూలైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బాగున్నారా? బాగున్నానండి. సార్, ఎన్నో క్యారెక్టర్లు చేశారు, ఎన్నో సినిమాలు తీశారు. ఇది ఒక జీవిత కథ, ఒరిజినల్ కథ. ఇది మీకు తెలుసు సార్ ఈ కథ. ఇది చాలా లేట్గా వచ్చిందని నేను అనుకుంటున్నా. మీకేమనిపించింది సార్ ఈ సినిమా తీసినప్పుడు కానీ, మీరు అంటే ఈ షూటింగ్లో మీరు ఉన్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ మీకు చేసినప్పుడు కానీ ఏమనిపించింది? అది నిజంగా ఇలాంటి రియల్గా జరిగిన సినిమాల కథలు రావాలండి మనకి. ఎందుకంటే ఒక అల్లూరు సీతారామరాజుని ఎక్కడో ఉండేవారు ఆయన. మరి ఆయన బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది, ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. మొన్ననే మణిపూర్ వెళ్ళాము. అక్కడ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నటువంటి ఆ ఇల్లు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నది. ఆ ఇల్లు కూలిపోయే స్థితి వస్తే దానికి పైనంతా కూడా ఇలా పెద్ద టాప్గా వేసేసి అన్నీ వేసేసి ఇంటిని మాత్రం అలాగే వచ్చారు. అక్కడే దాంట్లోనే ఒక కింద హౌస్ ఉంటారు, పాత కింద గృహం అంటారు, ఏదో అంటారు. అది అలాంటి దాంట్లో ఆయన అక్కడ పడుకునేవారంటే ఏదైనా డేంజర్ వస్తే. అట్లా అవన్నీ కూడా చూసాం. అలాంటి జీవిత కథల్లో నటించగలగడం అనేది ఒక అదృష్టం అండి. ఇందులో నా క్యారెక్టర్ అని కాదు కానండి, సీతమ్మ గారి క్యారెక్టర్ చేస్తున్న ఆమెకి నిజంగా ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్, దేవుడిచ్చిన వరం. అది చాలా మంచి పేరు వస్తుంది ఆవిడకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు ఈ సినిమా మీద రైట్స్కు సంబంధించి చిన్న గొడవ ఏదో నడుస్తుంది, టైటిల్ మీద కూడా ఏదో గొడవ ఉంది. ఏంటిది అది? యాక్చువల్గా వాళ్ళు టైటిల్ అనేది వేరే టైటిల్ పెట్టారు, అంటే సిమిలర్గా పెట్టారు. వాళ్ళు టైటిల్ అనేది సిమిలర్గా పెట్టారు సార్. ఎవరైనా సరే డొక్కా సీతమ్మ గారి చరిత్ర తీసేటప్పుడు ఆ సీతమ్మ తల్లి పేరే పెడతారు తప్ప వేరే పేరు ఏం పెట్టరు. సో ఆవిడెవరు అంటే మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తెలుగు ఆవిడ. అండ్ నెంబర్ 2 ఏంటంటే బేసిక్గా అందరికీ అన్న పెట్టేవాళ్ళు అన్నపూర్ణేశ్వరితో పోలుస్తారు. సో అందుకే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగిందండి. సీతమ్మ గారి టైటిల్ సినిమా చేసేటప్పుడు సీతమ్మ గారి టైటిల్లో పెడతాం. కాకపోతే వాళ్ళది మాది సిమిలర్గా ఉందని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తాం తప్ప అలాంటిది ఇంకేం లేదు సార్. దీని మీద రీసెర్చ్ ఏం చేశారు మీరు? ఎంతవరకు రీసెర్చ్ చేశారు? నేను లైఫ్ మీద సార్, మేడం గారి లైఫ్ మీద, సీతమ్మ గారి లైఫ్ మీద మీరు సినిమా తీస్తున్నప్పుడు సార్ మీరు చేసిన రీసెర్చ్ ఏంటి సార్? సీతమ్మ గారి గురించి మనం ఆల్రెడీ అంటే నాకు తెలిసినప్పుడు కానీ వింటూ ఉన్నాను సార్, పెద్దగా ఏం లేదు. ఆ తర్వాత గరికపాటి గారు కానీ లేకపోతే మన చాగంటి గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప మహా వ్యక్తులందరూ ఆవిడ గురించి చెప్పేటప్పుడు కొంచెం ఇన్స్పైర్ అయ్యారు. సరే ఓకే డన్, బాగున్నారు, చేద్దాం, ఇదేదో మంచి అంశం ఉందనిపించింది. ఆ తర్వాత కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సో ఆయన చెప్పగానే ఇంకా సీతమ్మ తల్లికి ఇంకా అందరికీ తెలిసిందన్నమాట. సో ఎవరు సో అంటే అన్నీ తెలిసింది. సో ఆ తర్వాత ఈ సినిమా చేద్దాం, ఒక మెగాస్టార్ అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఒక సినిమా వాడిగా చేసేటప్పుడు ఒక మంచి సినిమాతో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలని చెప్పేసి సీతమ్మ గారి చరిత్ర సినిమా తీద్దామని చెప్పి అనుకొని ఒక 8 months బ్యాక్ అనుకుంటా నేను డొంకల గన్నవరం వెళ్ళి వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిలో భీముడి గారు కానీ, ఉదయ భాస్కర్ కానీ, శ్రీనివాస్ గారు కానీ మిగతా వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి, అలాగే మనం వింటున్నది కూడా కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఆవిడ ప్రతిష్ట కీర్తికి ఎటువంటి భంగం కలిగించుకుంటా ఆ తెలుగు ఆవిడ చరిత్ర ప్రతి తెలుగు వాళ్ళకి తెలియాలని చెప్పే ఉద్దేశంతో నేను కొంత రీసెర్చ్ చేసి చేయడం జరిగింది సార్. ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతారా గవర్నమెంట్ని సార్? ఇది ఒరిజినల్ జీవిత కథ కాబట్టి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతారా? ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వకపోతే వాళ్ళ దురదృష్టం అంతే. తీసుకొచ్చేపాడు. ఎందుకంటే గూగుల్లో కొన్ని మాత్రమే తెలుసు. ఈరోజు వరకు కూడా కొద్దిమంది మాత్రమే డొక్కా సీతమ్మ వారసులు వంశస్థులు ఉన్నారని అటబోగడ తప్ప ఎవరికీ తెలియదు. మీ అందరి ముందే ఇప్పుడు ఒక 5 వారసులు తీసుకొచ్చాం. అలాగే గూగుల్ తల్లికి కూడా తెలియని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో
వాళ్ళు వారసుల ద్వారా నాకు కొన్ని తెలిసాయి. సో అవి కూడా అందరికీ ప్రవచనకర్తలు ఇవన్నీ చెప్పేటప్పుడు నాకు తప్ప తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ వారసుల దగ్గర నేను సేకరించి అవి కొంచెం హైడ్ చేసి అది స్క్రీన్ పైన మాత్రం చూపించడం ఉద్దేశంతో ఉంటాం సార్. ష్యూర్ అండి. ఈ జనరల్గా డాక్యుమెంటరీస్ అండి ఇవి. దీన్ని డాక్యుమెంటరీ లాగానే తీస్తే ఎవరు చూడరు. సినిమాగా చేసేటప్పుడు కొంత సినిమాటిక్గా చేయాలి, చేయకి తప్పదు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, అదర్ క్యారెక్టర్స్ అయిన పెట్టి కొంత రిలీఫ్ అది కూడా వచ్చేటట్టు చేయాలి. కాబట్టి అవన్నీ చేస్తారు, సినిమాటిక్గానే ఉండాలి. ఇందాక ఆయన చెప్పినట్టుగా 80% ఒరిజినల్ స్టోరీ, ఒరిజినల్ క్యారెక్టర్ ఇవే ఉంటాయి ఇన్సిడెంట్స్. కాకపోతే కొంత ఇది ఉండాలి, ఇంట్రెస్ట్, విజువల్ చూసే ఇంట్రెస్ట్ కూడా రావాలి. కాబట్టి కొద్దిగా మార్పులు ఉంటాయి. షూర్ సార్. సుచిత్ర గారు, ద సాంగ్స్ ఆర్ వెరీ పాపులర్. సో అంటే లైక్ ఈ మూవీలో ఆమని గారితో మళ్ళీ కలిసి వర్క్ చేయడం, సో డ్యూరింగ్ ద సాంగ్ పీరియడ్ మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి అప్పటికి ఇప్పటికీ? ఇండస్ట్రీలో కావచ్చు, షూటింగ్స్లో కావచ్చు, కొరియోగ్రఫీలో మీరు చూస్తున్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా ఈ ఫిలింలో డాన్స్లన్నీ ఏమి ఉండవండి. నా జీవితంలో ఫస్ట్ టైం డొక్కా సీతమ్మ అనే సినిమాకి డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి, మేడం ఈ సినిమా అంతా ఒక ఎత్తు, ఈ క్లైమాక్స్ సాంగ్ ఒక ఎత్తు అని అన్నప్పుడు ఫస్ట్ టైం నేను డొక్కా సీతమ్మ గారు కదలకుండా పడుకుని, అంటే ఆ డిమైస్ టైంలో ఎలాగూ ఆవిడ పడుకుంటారు, ఆవిడ గురించి కృతజ్ఞతతో ప్రకృతి కానీ అన్ని జీవరాశులకి ఆవిడ భోజనం పెట్టారు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, దాహంతో ఏడుస్తున్న మొక్క కావచ్చు, అన్నిటికీ ఆవిడ సేవ చేశారు. సో అన్నీ ఎలా విలవిల్లాడిపోతాయి, ఆ వ్యక్తి భూమి నుండి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా స్పందిస్తాయి అనేది ఈ కథ ఆఖరి పాటలో హృదయంతో తెరకెక్కించాం. డైరెక్టర్ గారు, నా పేరు కీర్తి అండి. అంటే 2016లో రిజిస్ట్రేషన్ చేసిన కథని చేయటానికి, అంటే ఇలా మన తెర మీదకి తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడానికి మెయిన్ కారణం, అంటే కథకి కావాల్సిన అంశాలను కలెక్ట్ చేయడానికి టైం పట్టిందా, లేదు అంటే ఇష్యూస్ వలన ఇంత టైం పట్టడానికి మెయిన్ కారణం ఏంటంటారు? ఏమమ్మా, యాక్చువల్గా అయితే 2016లో రిజిస్ట్రేషన్ కథ అయితే నాది కాదు. నేను ఒక 8 months బ్యాక్ కొంతమంది మిత్రులతో కలిసి రచనా సహకారం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మార్పులు చేర్పు చేసి వాళ్ళు వంశస్థులతో అనుకొని ఒక 8 months బ్యాక్ అనుకున్నాం. సో ఇమీడియట్గానే ఆ సీతమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. అందుకంటే ఎక్కువ నాకు ఇట్స్ లైఫ్లో నా ఫస్ట్ మూవీ అయినా ది లెజెండరీ యాక్టర్స్తో నేను వర్క్ చేశాను. ది గ్రేట్ మురళీమోహన్ సార్, నామని గారు, సో బోస్ గారు, చంద్రబోస్ గారు, ఆస్కర్ ఆర్టిస్ట్, సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయబట్టి అంటే ఎవరో సంథింగ్ ఆ పేరుతో చేశారేమో కానీ నేనైతే కాదు. నేను అనుకున్నంత వేగంగానే అందరూ ప్రోత్సాహం సపోర్ట్ ఉండడం వల్ల అత్యంత వేగంగానే తెరకెక్కించామండి. అంటే వివాదంలో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి కదా, మరి దీన్ని మీరు రిస్క్ తీసుకున్నట్టే కదా కొంచెం? అంటే ఇది మా లాయర్ గారు చెప్తారండి యాక్చువల్గా. అంటే మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం, అదే మేము పోస్టర్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసి కొంతమంది అన్ని వాళ్ళు కూడా ప్రెస్ నోట్లు గట్రా ఏదో ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ దీని మీద ఒక వివాదం వస్తే ఆ వివాదానికి మా లాయర్ గారు సుబ్బు గారు, గవర్నమెంట్ అడ్వకేట్ గారి ద్వారా అది కౌంటర్ అవ్వడం కూడా జరిగింది. సో కావాలని అంటే వాళ్ళు 2000 మీరే క్వశ్చన్ వేశారు, 2016లో రిజిస్టర్ చేస్తే ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అర్థం కాలేదు. సో డొక్కా సీతమ్మ గారి మీద నిజంగా వాళ్ళకంత అభిమానం, ప్రేమ, గౌరవం ఉంటే ఎప్పుడో స్టార్ట్ చేయాలి. మన డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, లేకపోతే మధ్యాహ్నం మన తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ మధ్యాహ్న ఆహార పథకాన్ని పెట్టినప్పుడు ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారేమో. సో బహుశా నేను చెయ్యాలనుకునేటప్పుడు ఫిక్స్ అయ్యాను. అత్యంత వేగంగానే షూటింగ్ జరుపుకుంటూ అందరి సహకారంతో ముందుకెళ్తున్నారు. సో సారీ అండి, 2016లో రిజిస్ట్రేషన్ అయింది, బుక్ మాత్రమే. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. ఇది ఒక గొప్ప చరిత్ర. ఇది ఇప్పుడు ఇందాక వాళ్ళు అడిగిన దానికి కూడా ఒక చరిత్ర. గాంధీ గారి గురించి సినిమా తీసామనుకోండి,
గాంధీ గారి కథ నాది అంటే ఎట్లా కుదురుద్ది? మీ స్క్రీన్ ప్లే మీది ఉంటుంది, ఆయన స్క్రీన్ ప్లే ఆయన ఉంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. చరిత్ర అది. ఆ చరిత్ర తీసుకునే అధికారం అందరికీ ఉంటుంది. అలాగే డొక్కా సీతమ్మ గారు కూడా ఒక చరిత్ర. ఆ చరిత్రను ఎవరైనా తీసుకోవచ్చు. మీ స్క్రీన్ ప్లే మీ విధంగా మీరు తీసుకుంటారు, ఆయన స్క్రీన్ ప్లే ఆయన చేసుకుంటారు. అందుకని దీంట్లో ఏమి కోర్టుల దాకా వెళ్ళారు కానీ వెళ్ళి ఏం దాని మూలంగా ఏం జరగదండి. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఒక ప్రాజెక్ట్ గ్రామం చెప్పండి. ఓకే, అంటే డొక్కా సీతమ్మ గారి గురించి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు మెచ్చుకోవడం జరిగింది. 2019లోనే ఆయన మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని యాడ్ చేశారు, డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ పెట్టాలి అని. సో ఈ సినిమా తీస్తున్నప్పుడు మీరు ఆయన ఏమన్నా రీచ్ అవ్వడం జరిగిందా, లేదంటే రీచ్ అవ్వకపోతే ఆయన ఏమన్నా కలిసి చెప్పే అవకాశం ఏమన్నా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఒక చిరంజీవి గారి అభిమానిగా, వాళ్ళంటే నాకు ప్రాణం. చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వస్తాం చాలామంది, అలాగే నేను కూడా వచ్చాను. అండ్ మోర్ ఎవర్ దన్ ఒక దర్శకుడిగా ఒక సినిమా చేయాలి. చిరంజీవి గారి అభిమాని ఏం చేస్తాం, రిలీజ్ అయినప్పుడు సినిమా చూస్తాం, బర్త్డే అప్పుడు అందరిలాగే యథావిధిగా మంచి కార్యక్రమం కాబట్టి బ్లడ్ డొనేట్ చేస్తాం. సో ఏం చేయాలంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డొక్కా సీతమ్మ కాన్సెప్ట్ అనేది చెప్పారో అప్పుడు ఒక 20 మెంబర్స్ తెలిసింది, కాస్త 60 మెంబర్స్ తెలిసింది. అరే ఇది అందరికీ తెలియాలంటే మనకి ఈస్ట్ వెస్ట్ రాజమండ్రి, మా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ బెల్ట్ వరకు తెలుసు. ఈ రాయలసీమ కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ తక్కువ తెలుసు. సో ఒక మీడియా ద్వారా, ఒక సినిమా ద్వారా అందరికీ తెలియాలి. ఎందుకంటే ఆవిడ తెలుగు ఆవిడ, తెలుగు వాళ్ళందరికీ ఆ తెలుగు ఆవిడ, ఆ మహాతల్లి చరిత్ర తెలియజేయాలి. సో అని చెప్పి ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. అయితే పవన్ కళ్యాణ్ గారి వరకు ఇంకా మేము రీచ్ అవ్వలేదు. మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా సినిమా తీయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో అనేది ఇంకా తెలియదు ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో. అండ్ మూవీలో లొకేషన్స్ కానీ మన ఆమని గారు ఆ గెటప్ కావచ్చు అన్నీ కూడా ఆ వింటేజ్ లుక్ రావడానికి సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో పోస్టర్ చూస్తేనే ఆవిడ అచ్చం అలాగే కనిపిస్తున్నారు, చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో దానికోసం ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? దీనికోసం ఎంత జాగ్రత్త తీసుకున్నామంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చేసామండి. ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎక్కడ జరిగిందంటే మా సుచిత్రమ్మ గారు ఇంట్లోనే, సుచిత్రమ్మ గారు ఆవరణలోనే జరిగింది. సో వింటేజ్ లుక్ మీకు ఎంత బాగా వచ్చిందంటే కారణం మా డిఓపి సార్ రాహుల్ శ్రీవాస్తవ్ సార్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వచ్చు రోజా. సో వీళ్ళందరూ కూడా సో వాళ్ళతో అంటే మేము ప్రీ ప్రొడక్షన్ చేసి ఆ అవుట్లుక్ అని తెచ్చామండి. ప్రొడ్యూసర్ గారు ఆమని గారు వండర్ఫుల్ యాక్టర్స్ అనమాట. సో క్యారవాన్ లేని రోజుల నుంచి ఇప్పుడు క్యారవాన్లు ఉన్న రోజుల వరకు కూడా వాళ్ళు మొత్తం చూసి వచ్చారు. సో వాళ్ళని మీరు కొరియోగ్రఫీ చేయడం కానీ, సో వాళ్ళతో కలిసి వర్క్ చేయడం కానీ మీ ఎక్స్పీరియన్స్? ఎంత క్యారవాన్లో కూర్చుని ఉన్నా, ఎంత పెద్ద యాక్టర్స్ అయినా అక్కడ పాడ మీద గంటలు గంటలు పడుకున్నారు. మ్యామ్ వింటున్నారా? పాడ మీద గంటలు గంటలు మేము షార్ట్ పెట్టి అటు ఇటు కదలకుండా ఆమని గారు ఆ శవాసనం వేశారని చెప్పచ్చు. వేసి ఆవిడ అట్లాగే ఉన్నారు. ఎంత ఒక పుణ్యం చేసుకుంటే ఆ పాత్ర ఆవిడికి దక్కాలి. మీరు నమ్మరు, ఆవిడ ఆ స్థితిలో అలా పడుకుని ఉండటం మాకు అన్ని ప్రకృతి సహకరించింది. మీరు కొన్ని విజువల్స్ చూస్తే నది ఒడ్డున కొన్ని వేల ఆవులు వచ్చి ఆగినాయి. ఇది సినిమా కాదండి. మేము డొక్కా సీతమ్మ గారికి ఒక గుడి కడుతున్నాం అనుకోండి, మేమందరం ఇటుకల్లాగా పనిచేస్తున్నాం అంతే. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎనీథింగ్ ఎల్స్? నో